వినాదం చూసి నేర్చుకోరా. ఆవిడ అలవాట్లేదు, బాగా చదువుతాడు, తల్లిదండ్రులు గౌరవిస్తాడు, కుటుంబాన్ని పోయిస్తాడు. ఈ నిన్ను వదిలేస్తే మనకే నష్టం. మామా ఇటాయా ఓ రావి కొడుకు వినోద్ ఫుల్గా తాగేసి నడి రోడ్డు మీద పడిపోయినాడంట. అవునంట విద్య. ఆ తర్వాత ఎవరు తెలియకుండా ఇంటికి తీసుకొచ్చుకున్నారంట. సరే నువ్వు ఇంటికి పో. ఈ డాడీ దగ్గర ఒక 10 మందికి చెప్పేశారు. పోయినా ఇట్రామా వాడు వినోద్ కూడా అమ్మాయిలతో తిరుగుతాడంట. ఏంటది నీది కూడా తెలియదు నీకా? మొన్న బయట ఇంటి దగ్గరకు వచ్చి గొడవ కూడా వేసిపోయినారంట. అవునా? సరే ఎవరు చెప్పుకోపోక మనోడు పరిగిపోతుంది. సరే లోపలికి పో. మీకు తెలిసిందంటే ఇంకా ఊరంతా తెలిసినట్టే. ఇంకా చెప్పొద్దని విషయం అయితే ఖచ్చితంగా చెప్తాది. ఒక పెద్ద గీతను చిన్న గీతకి చూపించాలంటే గీతం జరపాల్సిన మళ్ళీ పక్కన పెద్ద గీత గీసే సరిపోతుంది. అదేంటి ఇంకా మంచిగా అవ్వాలంటే మనం మారాల్సిన మళ్ళీ పక్కన చెట్టుకి చూపిస్తే సరిపోతుంది. ఏమి తెలియదురా మాలాంటి ఎదలకు రావు స్టేట్మెంట్ ఆలోచనలండి.